Good morning, all of you. Today we are discussing about transgenic animals. Transgenic animals anamata. Transgenic animals ante enti? These are the animals which can be used for insertion of foreign genome into normal gene into the sheep, any organism. అంటే ఫస్ట్ అసలు ట్రాన్స్జెనిక్ యానిమల్స్ మనకి ఆ వర్డ్లోనే డెఫినేషన్ ఉందన్నమాట. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే ఒక యానిమల్లోకి దానిలో ఒక స్పెషల్ క్యారెక్టర్ని, అంటే లైక్ ఇప్పుడు మనం షీప్స్ని తీసుకోండి, షీప్ ఎక్కువ ఉన్నిస్తుంది కదా. సో దానికి మనకి ఇప్పుడు పెరుగుతున్న జనాభా ప్రకారం ఉన్ని అనేది ఇంకా ఎక్కువ కావాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్ని ప్రొడ్యూస్ అవ్వడానికి ఏదైతే హార్మోన్ లేదా ఏదైతే జీన్ దాని మీద వర్క్ చేస్తుందో ఆ జీన్ని ఆర్టిఫిషియల్గా వేరే ప్లాంట్స్లో కానీ వేరే యానిమల్స్లో కానీ ఆ జీన్ని హైలీ ప్రొడ్యూస్ అవ్వడానికి నార్మల్ యానిమల్ యొక్క జీనోమ్లోకి ఆ ఫారెన్ జీన్ని ఇన్సర్షన్ చేస్తారు. ఎప్పుడైతే ఫారెన్ జీన్ ఇన్సర్షన్ చేశారో దానికి వచ్చి ఆఫ్ స్ప్రింగ్స్లో ఆ క్యారెక్టర్స్ అనేది ఎగ్జిబిట్ చేసి అది ఎక్కువ ప్రొడక్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో అలా వచ్చిన ఆఫ్ స్ప్రింగ్స్నే మనం ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అని అంటారు. నోవేడేస్ ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ని చాలా పర్పస్కి యూజ్ చేస్తున్నారు. షీప్స్లోను బఫెలోస్లోను మిల్క్ ప్రొడక్ట్స్ని పెంచుకోవడానికి లైక్ అలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అనమాట. ఇన్ బయోటెక్నాలజీ కన్వెన్షనల్ యానిమల్స్ బ్రీడింగ్ మెథడ్స్ హ్యావ్ బీన్ ఇన్ ప్రాక్టీస్ ఫర్ బెటర్ ట్రైట్స్ సచ్ as గ్రోత్ రేట్, మిల్క్. చెప్పాను కదా, ఈ బయోటెక్నాలజీలో ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే మీకు తెలుగులో కూడా ట్రాన్స్జెనిక్ జంతువులు అని ఉంటుంది. ఎక్కువగా ఈల్డింగ్ ప్రొడక్ట్స్ యొక్క ఈల్డింగ్ని పెంచుకోవడానికి ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అసలు తెలుగులో ఏంటి ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే నార్మల్గా ఉన్న జంతువులకి వాటిలోకి ఒక కొత్త డిఎన్ఏని ఎక్కించి ఒక క్యారెక్టర్ అంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ని డెవలప్ చేసి దాని ద్వారా ఈల్డింగ్ అనేది దిగుబడి అనేది ఎక్కువగా రావడానికి ఫారెన్ కొత్త డిఎన్ఏని ఇప్పుడున్న జంతువు యొక్క జీనోమ్లోకి ఇన్సర్షన్ చేస్తారనమాట. సో జెనెటిక్ ఇంజనీరింగ్ ఆఫర్స్ ఏ నోవల్ టెక్నిక్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్జెనిసిస్. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఈ పద్ధతినే ట్రాన్స్జెనిసిస్ అంటారనమాట. వన్ ఆఫ్ ద ఫస్ట్ రిపోర్ట్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ వేర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫస్ట్ ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్. సో ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ని మొట్టమొదట ప్రపోజ్ చేసిన సైంటిస్ట్ నేమ్ ఏంటంటే రాల్ఫ్ బ్రిన్స్టర్. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీలో రాల్ఫ్ బ్రిన్స్టర్ అనే సైంటిస్టు మొట్టమొదట దీన్ని ప్రపోజ్ చేస్తారన్నమాట. తర్వాత రిచర్డ్ యూనివర్సిటీ వాళ్ళు, వాషింగ్టన్లో ఉంది రిచర్డ్ యూనివర్సిటీ. సో ఎప్పుడంటే 1981లో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒక షీప్ని ఒక షీప్ యొక్క ఆఫ్ స్ప్రింగ్స్లో ఇలా ఈ కొత్త జీన్స్ని డిఎన్ఏని దానిలోకి ఎక్కించి దానిలో ఆ చేంజెస్ రావడం అబ్జర్వ్ చేశారనమాట. సో అది సక్సెస్ అవ్వగానే వీళ్ళు అనుకున్నారు, ఓకే ఇది చాలా బెనిఫిషియల్ టు హ్యూమన్ బీయింగ్స్, సో దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అని వాళ్ళు తెలుసుకున్నారనమాట. ఆ తర్వాత అసలు ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్. ట్రాన్స్జెనిక్ యానిమల్స్ ఆర్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గనిజమ్స్ అనమాట. చెప్తున్నాం కదా, దీస్ యానిమల్స్ ఆర్ జెనెటికల్లీ మాడిఫైడ్ బికాస్ ఆఫ్ ద ఇన్సర్షన్ ఆఫ్ ఫారెన్ డిఎన్ఏ ఇన్ టు ద normal organisms. So that's why which can develop a new characters. సో అవి న్యూ క్యారెక్టర్స్ని డెవలప్ చేస్తున్నాయి కాబట్టి జెనెటికల్లీ మాడిఫై అవుతున్నాయి. సో దట్స్ వై యూ కెన్ కాల్ as genetically modified organisms. A genetically modified organisms is an organisms whose genetic material has been altered using genetic engineering techniques. ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గనిజమ్స్ అనేవి వాటి యొక్క జీన్స్ అనేది మారుతాయి కదా. ఎప్పుడైతే కొత్త డిఎన్ఏ నార్మల్ డిఎన్ఏలోకి ఎక్కిస్తున్నామో అక్కడ జీన్స్లో మార్పు వచ్చి ఆ కొత్త డిఎన్ఏ యొక్క క్యారెక్టర్ అనేది బయటికి మనకి కనిపిస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఓకేనా. an individual in which a gene or genes were introduced by one or other techniques of transfection to the జీనోమ్ ఆఫ్ అన్ యానిమల్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్. ఇప్పుడు మీకు నేను చెప్పింది ఒక నార్మల్ జీనోమ్లోకి ఫారెన్ జీన్ని ఎక్కించడం. అలాగే కాకుండా దీన్ని ఇంకా షార్ట్ చేసి ఎలా చెప్పొచ్చు అంటే ట్రాన్స్జెనిక్ యానిమల్ ఈజ్ వన్ దట్ క్యారీస్ ఏ ఫారెన్ జీన్. ఆ ఫారెన్ జీన్ని క్యారీ చేసి దట్ హ్యాస్ బిన్ డెలిబరేట్లీ ఇన్సర్టెడ్ ఇన్టు జీనోమ్లోకి ఇన్సర్ట్ చేస్తారు.
అలాగే ద జీన్ ఇంట్రడ్యూస్డ్ బై ట్రాన్స్ఫాక్షన్ ఈజ్ కాల్డ్, ఏదైతే జీన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నామో దాన్ని ట్రాన్స్జీన్ అని అంటారు. అండ్ ది ట్రాన్స్జెన్సిస్ మే బి డిఫైన్డ్ యాజ్ ద, ట్రాన్స్జెన్సిస్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్ ఆఫ్ ఎక్సోజీనస్ డిఎన్ఏ ఇంటూ ద జీనోమ్, జీనోమ్లోకి బయట నుంచి ఎక్సోజీనస్ డిఎన్ఏని ఇన్సర్షన్ చేస్తారు, సచ్ దట్ ఈస్ ఏ స్టేబిలిటీ మెయింటైన్ దట్ హెర్బిటల్ మేనర్. సో ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్లో కూడా ఇలా జీన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని స్ట్రాటజీస్ ఉపయోగిస్తారనమాట. సో ఆ జీన్ స్ట్రాటజీస్ ఆర్ జీన్ ట్రాన్స్ఫర్ మెథడ్స్ అంటారు. అవి ఏమేమి అంటే కాల్షియం ఫాస్ఫేట్ ప్రెసిపిటేషన్, ఎలక్ట్రోపోరేషన్, లైపోఫెక్షన్ని మనం లైపోజోమ్ ఎన్క్యాప్సులేషన్ అని కూడా అంటారు, మైక్రో ఇంజెక్షన్. వీటిలో మీకు ఆల్రెడీ మైక్రో ఇంజెక్షన్ అంటే ఏంటో నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పటికే 2 times చెప్పాను. ఫస్ట్ కాల్షియం ఫాస్ఫేట్ ప్రెసిపిటేషన్. దీనిలో ఏం చేస్తారంటే మీకు క్లియర్గా ఇక్కడ ఇస్తాను చూడండి, డయాగ్రామ్లో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఈకోలై సెల్స్ని తీసుకుంటారు. ఈకోలై సెల్స్ని తీసుకుని దానిలో ఎందుకంటే ఈకోలై అంటే మీకు ఏం చెప్పాను, వన్ ఆఫ్ ద వెక్టర్ విచ్ కెన్ బి యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ డిఎన్ఏ, ఫారెన్ డిఎన్ఏని నార్మల్ డిఎన్ఏలోకి ఇంకించడానికి ఈ వెక్టార్స్ని యూజ్ చేస్తానని చెప్పాను కదా. సో ఈకోలైని తీసుకుని దానిలో ఈ ఫారెన్ డిఎన్ఏని గ్రో చేస్తారు. ఆ తర్వాత దాన్ని ఐసోలేటెడ్ అండ్ ఇదిగో సస్పెండెడ్ ఇన్ 5 millimeter ఆఫ్ కాల్షియం క్లోరైడ్లోకి దాన్ని ఆ సొల్యూషన్లోకి డిఎన్ఏని సస్పెండ్ చేస్తారనమాట. ఆ తర్వాత ఈ సొల్యూషన్ రెండింటిని ఇది ఉందా, దీన్ని ఏదైతే నార్మల్ ఈకోలైలోకి ఎప్పుడైతే కాల్షియం క్లోరైడ్ని వేసామో ఆ డిఎన్ఏని ఆ కాల్షియం క్లోరైడ్ని రెండింటిని కలిపి ఒక 12 to 24 hours ఇంక్యుబేట్ చేస్తారు. ఇంక్యుబేట్ చేసిన తర్వాత దానికి రికాంబినెంట్ డిఎన్ఏని యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు ఆ తర్వాత ఆల్ ద సెల్స్ ఆర్ ప్లేటెడ్ అండ్ సూటబుల్ మీడియంలోకి దాన్ని మార్చుతారనమాట. మార్చి అండ్ దెన్ స్క్రీనింగ్ చేస్తారు. సో స్క్రీనింగ్ చేసి అప్పుడు మనం అనుకున్న యానిమల్లోకి వాటిని ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. సో ఈ ప్రాసెస్ కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, బట్ ఏంటంటే నెససరీ ప్రికాషన్స్ అనేవి మనం మెయిన్గా తీసుకోవాలన్నమాట. దీనిలో మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే మేకింగ్ ద బ్యాక్టీరియల్ సెల్స్ మోర్ కాంపిటెంట్ అండ్ టు ఇంక్రీజ్ ట్రాన్స్ఫరింగ్ కెపాసిటీ టు రికాంబినెంట్ డిఎన్ఏ. ఇక్కడ మనం బ్యాక్టీరియల్ సెల్స్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటి యొక్క కెపాసిటీ మనం ఎక్కించే రికాంబినెంట్ డిఎన్ఏ కెపాసిటీ కన్నా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మెయింటైన్ చేస్తూ అది దీని మీద ఎఫెక్ట్ చూపించకుండా సక్సెస్ఫుల్గా అయ్యేటట్టు మనం మేజర్ ప్రిన్సిపల్ తీసుకోవాలన్నమాట. సో దీనిలో మెయిన్ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఈకోలై సెల్స్ని తీసుకుంటారు. ఈకోలై సెల్స్ తీసుకుని దానిలోకి CaCl2 ఎక్కిస్తారు. CaCl2 ఐసోలేట్ అయిన తర్వాత 12 to 24 hours ఇంక్యుబేట్ చేసి దానిలోకి రికాంబినెంట్ డిఎన్ఏ ఎక్కిస్తారు. ఎప్పుడైతే రికాంబినెంట్ డిఎన్ఏ ఎక్కించారో కొన్ని డేస్కి అది గ్రో అవుతూ ఉంటుంది అనమాట. గ్రో అయిన తర్వాత దాన్ని స్క్రీనింగ్ చేసి అప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తారనమాట. మనం ఏదైతే మీడియా అనుకున్నామో అది ఏదైతే యానిమల్లోకి ఇన్సర్ట్ చేయాలనుకున్నామో దానిలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ ప్రెసిపిటేషన్. నేను ఇప్పుడు మీకు చెప్పిందే ఇక్కడ మ్యాటర్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ లైఫ్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి, ద డెలివరీ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ద సెల్స్ యూజింగ్ లైపోజోమ్ ఈజ్ కాల్డ్. అంటే లైపోజోమ్ని ఉపయోగించి డిఎన్ఏని వేరే సెల్లోనికి ట్రాన్స్ఫర్ చేయడాన్ని లైఫ్ ఆఫ్ యాక్షన్ అంటారు, లైపోజోమ్ ఎన్క్యాప్సులేషన్ అంటారు. సో లైపోజోమ్ ఎన్క్యాప్సులేషన్ ఏంటంటే ఈ ప్రాసెస్ కూడా మీకు ఈజీగా చెప్తాను చూడండి. ఫస్ట్ లిపిడ్ సొల్యూషన్స్ని డిఎన్ఏని తీసుకుంటారు. ఆ రెండింటిని తీసుకున్న తర్వాత డిఎన్ఏని లిపిడ్ సొల్యూషన్ని కలిపేస్తారు. కలిపేసి అప్పుడు కలిపిన తర్వాత ఏమవుతుందంటే డిఎన్ఏ ఎన్క్యాప్సులేటెడ్ ఇన్ లిపిడ్ లేయర్కి లోపల డిఎన్ఏ అనేది ఎన్క్యాప్సులేట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత దాన్ని యాడెడ్ టు సెల్స్లోకి యాడ్ చేసినప్పుడు లైపోజోమ్ టిష్యూస్ అనేవి ప్లాస్మా మెంబ్రేన్ దగ్గర ఆగిపోయి ఆ సెల్స్ యొక్క లోపలికి డిఎన్ఏని పంపిస్తాయి అనమాట. ఈ ఫారెన్ డిఎన్ఏని నార్మల్ సెల్స్లోకి పంపిస్తాయి. అప్పుడు అది కొన్ని డేస్ అయిన తర్వాత నార్మల్ డిఎన్ఏ ఏదైతే సెల్లోకి మనం ఇన్సర్ట్ చేసామో ఇన్సర్ట్లోని నార్మల్ సెల్స్లోకి కలిసిపోయి వాటితో నార్మల్గా గ్రో అవుతుంది అనమాట. నార్మల్గా గ్రో అయ్యి కొన్ని డేస్కి మనకి మోడిఫికేషన్స్ని చూపిస్తుంది అనమాట. అంటే మనం ఏదైతే స్పెషల్ క్యారెక్టర్ని ఇన్సర్ట్ చేసామో ఆ
ఆ క్యారెక్టర్స్ని అది చూపిస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ లైపోజోమ్ ఎన్క్యాప్సులేషన్. మీకు ఈ ఫ్లో చార్ట్ ఉంటుంది మీకు మెటీరియల్, మీకు అది లేదంటే నా మెటీరియల్ ఇస్తాను, నా మెటీరియల్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ ఫ్లో చార్ట్ అబ్జర్వ్ చేశారో ఈజీగా మీరు ఓన్గా రాసేవచ్చు మెథడ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రోఫోరేషన్. ఎలక్ట్రోఫోరేషన్ అంటే ఈజ్ వెరీ ఈజీ మెథడ్ అనమాట. మనకి ఎక్కడ కూడా ఇక్కడే కనిపించేస్తుంది. ఎలక్ట్రోఫోరేషన్ అంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎలక్ట్రోపోరేషన్లో మనం ఏం చేస్తామంటే కల్చర్ చేసే సెల్స్ని. సో ఎలక్ట్రోపోరేషన్, ఈ ఎలక్ట్రోపోరేషన్ మెథడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మెథడ్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది, కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అలాగే ఎక్కువ సెల్స్ని ఒకేసారి కల్చర్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అలాగే సైమల్టేనియస్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ చెప్పాను కదా, ఒకేసారి ఎక్కువ సెల్స్ని కల్చర్ చేయడానికి యూజ్ అవుతుంది. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ టైప్స్కి ఇది అప్లై చేయబడుతుంది. అలాగే హై పర్సంటేజ్ ఆఫ్ స్టేబుల్ ట్రాన్స్ఫర్మెంట్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్. దీనివల్ల ఇదేంటి ఎకనామికల్గా కూడా ఎక్కువ పర్సంటేజ్ అనేది బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ప్రాసెస్ చూద్దాం. ఇదిగో దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ ప్రాసెస్ ఆఫ్ ఎలక్ట్రోపోరేషన్. ఫస్ట్ కల్చర్ సెల్స్ని మనం ఏదైతే జీన్ ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నామో సెలెక్టబుల్ మార్కర్ జీన్ని తీసుకుంటాం. ఆ రెండింటిని మిక్స్డ్ ఇన్ ఏ సెల్స్ అండ్ డిఎన్ఏ ఇన్ ఏ స్పెషలైజ్డ్ క్యూవెట్లో రెండింటిని మిక్స్ చేసేస్తాం. ఎప్పుడైతే మిక్స్ చేసామో అక్కడ హోస్ట్ సెల్, ఆ న్యూక్లియస్ సెల్ రెండు కలిసిపోయి ఎక్కడ మనం మిక్స్ చేసిన ఈ దీనిలో రెండు కలిసిపోతాయి. అది కలిసిపోయినప్పుడు దాన్ని మనం ఏదైతే కొత్త ఫారెన్ సెల్ అనుకున్నామో దానిలోకి ఎక్కిస్తాం. ఎక్కించినప్పుడు సెల్స్ టేకప్ డిఎన్ఏ త్రూ హోల్స్ ఇన్ ఏ మెంబర్. డిఎన్ఏని అక్కడ సెల్స్లో ఉన్న హోల్స్ ద్వారా తీసుకుంటాయి అనమాట. ఎప్పుడు డిఎన్ఏ న్యూక్లియస్లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి అక్కడ ఆ రెండు కలిసి గ్రో అవుతాయి అనమాట. ఇప్పుడు ఇన్ కేస్ మనం ఈ కల్చర్ మీడియాతో కలిపి అప్లై చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఎక్స్ప్రెషన్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఇన్ కేస్ కల్చర్ మీడియాతో కలపకుండా మనం ఓన్గా ఎక్కిచ్చేసామంటే అక్కడ కొంచెం డిజార్డర్స్ వచ్చేస్తాయి అనమాట. ట్రాన్సియంట్ ఎక్స్ప్రెషన్ అంటే కొంచెం డిజార్డర్స్ వచ్చేసి అది సక్సెస్ అవుతుంది అనమాట. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మనం. సో దీస్ ఆర్ ద మెథడ్స్. ఏంటి, కాల్షియం ఫాస్ఫేట్ మెథడ్ అవనివ్వండి, లేదు లైఫ్ ఆఫ్ యాక్షన్ అవనివ్వండి, లేదా ఎలక్ట్రోపోరేషన్. అంటే ఈ మెథడ్స్ అన్నీ యానిమల్స్లోకి ఒక ట్రాన్స్జెనిక్ జీన్ని, కొత్త జీన్ని ఎక్కించి దానిలో డిజైరబుల్ క్యారెక్టర్స్ని చూపించడానికి మనకి హెల్ప్ అవుతున్నాయి అనమాట. సో మీకు ఇప్పుడు ఈ మెథడ్స్ ఏంటి, ఎందుకు చెప్తున్నాను ఈ మెథడ్స్ అని నేనంటే దీస్ ఆర్ ద మెథడ్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ట్రాన్స్జెనిసిస్ ప్రాసెస్ అనమాట. ట్రాన్స్జెనిసిస్ ప్రాసెస్ని సక్సెస్ఫుల్గా జరగడానికి ఈ మెథడ్స్ అనేవి మనకి యూజ్ అవుతున్నాయి. మీకు ఆల్రెడీ మైక్రో ఇంజెక్షన్ గురించి చెప్పాను కదా. ఇది మైక్రో క్యూవెట్ ఉంటుంది. మైక్రో క్యూవెట్లోకి ఏ ఫారెన్ డిఎన్ఏని ఎక్కించి దాని ఇంజెక్షన్ లాంటిది ఉంటుంది అనమాట. దాని చివరి నైపులో సూదిగా ఉంటుంది. దాన్ని ఉపయోగించి కొత్త డిఎన్ఏని ఈ ఫారెన్ డిఎన్ఏలోకి ఎక్కించడానికి యూజ్ అవుతుంది అనమాట. సో మనకి ఈ ట్రాన్స్జెనిసిస్లో ఈ 4 మెథడ్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. మీకు ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, బట్ దానికన్నా ఈ 4 మీకు ఎక్కువ అడుగుతాడు. ఇంకొక మెథడ్ ఏంటంటే రుబీడియం క్లోరైడ్ ట్రాన్స్ఫర్ మెథడ్ అనమాట. బట్ అది మీకు ఎగ్జామ్ పరంగా అంత ఇంపార్టెంట్ కాదు, బట్ నార్మల్గా చెప్తాను. ఇదేంటి, జస్ట్ ఈ రుబీడియం క్లోరైడ్ మెథడ్ ఏంటంటే దీనికి చాలా ఎక్కువ ఎకనామికల్గా కావాలన్నమాట, ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగే సేమ్ ఎలా మనం కాల్షియం క్లోరైడ్ ఎలా చేసామో సేమ్ దీనికి కూడా అంతే. కాల్షియం క్లోరైడ్ని అప్లై చేసి ఆ సెల్స్ని సస్పెండ్ అయిన తర్వాత 12 to 14 hours ఇంక్యుబేట్ చేస్తారు. మనం కాల్షియం క్లోరైడ్ మెథడ్లో CaCl2 యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ రుబీడియం క్లోరైడ్ యూజ్ చేస్తారు అంతే. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ కాల్షియం క్లోరైడ్కి ఎలా రాసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. రుబీడియం క్లోరైడ్ని అప్లై చేసి 12 to 24 hours దాన్ని ఇంక్యుబేట్ చేసి తర్వాత రీకాంబినెంట్ డిఎన్ఏని యాడ్ చేసి వాటిని స్క్రీమింగ్ చేసి అప్పుడు ఫారెన్ డిఎన్ఏని యానిమల్లోకి ఇన్సర్ట్ చేస్తారనమాట. సో దీస్ ఆర్ ద 5 టెక్నిక్స్ విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది ట్రాన్స్జెనిసిస్ ప్రాసెస్కి. ఈ 5 టెక్నిక్స్కి యూజ్ చేస్తున్నారు. ఏమేమి టెక్నిక్స్ అవి మనం చూసుకున్నాం. కాల్షియం క్లోరైడ్ మీడియేటెడ్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్, రుబీడియం క్లోరైడ్ డిఎన్ఏ ట్రాన్స్ఫర్, ఎలక్ట్రోపోరేషన్, మైక్రో ఇంజెక్షన్, లైపోజోమ్ ఎన్క్యాప్సులేషన్ ఆర్ liposuction. So these are the 5 methods which can be helpful for transfer of transgenic DNA to నార్మల్ యానిమల్స్. ఓకేనా. సో ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్కి మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. అంటే ట్రాన్స్జెనిక్ అనుకుంటున్నాం. సో వీటిని ఏ యానిమల్స్లోకి ఇన్సర్ట్ చేస్తారు, ఆ యానిమల్స్ మనకి ఎలా యూజ్ అవుతున్నాయి. ఎక్కువగా దీన్ని ఫిషెస్లోకి, షీప్స్లోకి, కౌస్లోకి ఇన్సర్ట్ చేస్తారనమాట. సో మీకు ట్రాన్స్జెనిక్ షీప్ ఒకటి, ఫిష్ ఒకటి మీకు ఉంటుందన్నమాట.
ఓకేనా. సో ఫస్ట్ నేను ట్రాన్స్జెనిక్ షీప్ చెప్తాను. ట్రాన్స్జెనిక్ షీప్లో ఏంటంటే ట్రాసీ ఈజ్ ద ఫస్ట్ ట్రాన్స్జెనిక్ యానిమల్ టు ప్రొడ్యూస్ రీకాంబినెంట్ ప్రోటీన్ ఇన్ హెర్ మిల్క్. షీప్లో దానిలో ఎకనామికల్గా ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి వీళ్ళు వాడారనమాట. ఫస్ట్ ఎప్పుడైతే ఈ షీప్ యొక్క ఒక మదర్ షీప్ నుంచి ఓవంని, ఫాదర్ షీప్ నుంచి స్పర్మ్ని కల్చర్ తీసుకుని ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా మదర్ యొక్క ఓవంలోకి ఈ మనం అనుకున్న డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్న జీని ఎక్కిస్తారు. ఎక్కించిన వెంటనే అది దానిలో సక్సెస్ అయిందా లేదో అబ్జర్వ్ చేస్తారు. సక్సెస్ అయిన తర్వాత ఆ మదర్ యొక్క ఎంబ్రియోలోకి స్పర్మ్ని పంపిస్తారు. స్పర్మ్ పంపించినప్పుడు అది ఫెర్టిలైజ్ అవుతుంది కదా కొన్ని రోజుల తర్వాత ల్యాబొరేటరీ కండిషన్లో. ఎప్పుడైతే ఫెర్టిలైజ్ అవుతుందో అప్పుడు దాన్ని నార్మల్ మదర్ యొక్క వూమ్లోకి ఇన్సర్ట్ చేస్తారనమాట. ఇన్సర్ట్ చేసి అది మదర్ యొక్క వూమ్లో సక్సెస్ అయిందా లేదా అని అబ్జర్వ్ చేసి ఆ సరోగేట్ మదర్లో అలా ఇన్సర్ట్ చేసిన మదర్ని ఏమంటారంటే సరోగేట్ మదర్ అంటారు. దానిలో సక్సెస్ అయిందో లేదో అబ్జర్వ్ చేసి దాన్ని ఆ ల్యాబొరేటరీలోనే ఉంచి దాన్ని అబ్జర్వ్ చేస్తారు. దాన్ని డెలివరీ అయ్యే వరకు అబ్జర్వ్ చేస్తారనమాట. డెలివరీ అయ్యి బేబీస్కి పుట్టిన తర్వాత వాటిలో క్యారెక్టర్స్ వచ్చినాయా లేదా అని అబ్జర్వ్ చేస్తారు. వచ్చాక అప్పుడు మనకి మిల్క్ ప్రొడక్ట్స్లో కానీ ఉన్ని ప్రొడక్షన్లో కానీ మనకి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అది ఎక్కువగా వస్తుంది అనమాట. ఓకే ఇది సక్సెస్ అయింది, దీన్ని అప్రూవ్ చేసి గవర్నమెంట్కి చూపిస్తే వాళ్ళకి థియరటికల్గా ప్రాక్టికల్గా చూపిస్తేనే వాళ్ళు దాన్ని ఓకే చేసి దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని వాళ్ళు నమ్మితేనే ఏదైనా ఒక ప్రోడక్ట్ని మనకి ఇస్తారనమాట. లైక్ దట్ ఈవెన్ మనకి బీటీ కాటన్ తీసుకోండి, మళ్ళీ పొమాటో తీసుకోండి, ఇవన్నీ వాళ్ళు థియరటికల్గా ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసి దానివల్ల ఏ హాని లేదనుకుంటేనే వాళ్ళు మనకి ప్రపోజ్ చేస్తారనమాట. సో అన్నీ ఉంటాయి వీటిలో. సో నెక్స్ట్ ట్రాన్స్జెనిక్ కవ్ అవనివ్వండి, కవ్లో కూడా సేమ్ యాస్టిస్ దీనిలో ఎలా చేస్తారు అలాగే చేస్తారు. నెక్స్ట్ ట్రాన్స్జెనిక్ ఫిష్లో కూడా అంతే. స్పర్మ్స్ని ఎగ్స్ని తీసుకుని వాటిలోకి ఈ జీని ఇన్సర్ట్ చేసి దాన్ని ఆర్టిఫిషియల్గా ఫెర్టిలైజేషన్ జరిపించి జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఫిష్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఫిష్లో దీన్ని సాల్మన్ ఫిషెస్లో ఎక్కువ కండక్ట్ చేశారనమాట ఈ ఎక్స్పెరిమెంట్స్. సో ఈ ట్రాన్స్జెనిక్ యానిమల్స్ యొక్క అప్లికేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఏంటి మనం ఏవేవి యానిమల్స్లో చేశారు, ట్రాన్స్జెనిక్ మైస్ ఇన్ ఇమ్యూనాలజీ మైస్లో చేశారు, ఆన్కాలజీలో చేశారు, అలాగే యానిమల్స్లో హ్యూమన్ డిసీజెస్ని క్యూర్ చేయడానికి చేశారు, అలాగే మైస్లోనే జీన్ థెరపీకి, అలాగే జెనెటిక్ ఇంజనీరింగ్కి. సో దీనిలో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మోడల్ ఫర్ స్టడీయింగ్కి ఉపయోగించవచ్చు, ఇమ్యూనాలజీ ఉపయోగించవచ్చు. అలాగే ఈ యానిమల్స్ వల్ల తక్కువ టైంలోనే ఎక్కువ లాభం పొందడానికి మనకు యూజ్ అవుతుంది అనమాట. అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇలా చేయడం వల్ల కొత్త రోగాలు, కొత్త వైరస్ అన్ని రావడం వలన ఆ యానిమల్స్ తెలియని రోగాలు వచ్చి అవి చనిపోవడం జరుగుతుంది. సో ఏదైనా ఒక దాన్ని మనం ప్రపోజ్ చేసామంటే దానిలో బెనిఫిట్స్ని, అడ్వాంటేజెస్ని, డిసడ్వాంటేజెస్ని దగ్గర పెట్టుకుని ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తారనమాట. లేదు అంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో అడ్వాంటేజెస్ ఎంతైతే మనకు లాభాన్ని ఇస్తాయో డిసడ్వాంటేజెస్ కూడా కొన్నిసార్లు హామ్ అవుతాయి. సో రెండింటిని మైండ్లో పెట్టుకుని వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేస్తారనమాట. సో దీస్ ఆర్ ద ట్రాన్స్జెనిక్ యానిమల్స్, మెథడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ ఆస్క్ మీ అండ్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకేనా? థ్యాంక్ యూ.